మన గవర్నమెంట్లు ఏంటో, వాటి విధానాలు ఏంటో, విధి విధానాలు ఏంటో అసలుకి కామన్ మ్యాన్ తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది. ఎవడున్న గవర్నమెంట్ ఆఫీసరు ఇప్పుడు పనికిమాలినోడు ఒక 500 5,000 లంచం తీసుకుంటే ఆయన మాత్రం లంచాలు తీసుకోకూడదు, అరెస్ట్ చేస్తాం, అవినీతి జరగకూడదు అని పాపం ఆయన అరెస్ట్ చేసేస్తున్నారు. లేదా గవర్నమెంట్ టీచర్లు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు లేట్ వస్తే రెడ్ మార్కులు వేసి వాళ్ళ శాలరీ కట్ చేస్తున్నారు. లేదా ఎవడున్న స్టూడెంట్ ఎంసెట్ ఆ సెట్ ఆడతలకాయ ఈడతలకాయ ఎగ్జామ్స్లు రాయడానికి 1 నిమిషం 2 నిమిషాలు వాళ్ళు లేటుగా వెళ్ళిపోతే ఆయన ఎగ్జామే రానివ్వట్లేదు మీరు. ఈ గవర్నమెంట్లో వాడి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎందుకండి ఇవన్నీ? ఏదో నీతి నిజాయితీగా ఉంటే సమాజానికి ఏదో మేలు చేస్తారు కదా అని. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నాయండి? నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్లో, మన వైజాగ్లో సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్లో ఒక గోడ కూలిందంట. చిన్న వానకి పెద్దవానుకో సిమెంట్ గోడతో కొట్టిన గోడంట. అది కూలి 10 మంది చచ్చిపోయారు. అసలు గోడ కూలి చచ్చిపోవడం నాకు అర్థం కాలేదు. పోనీ అది మట్టి కూడా పని బంగమట్టితో కొట్టి ఎదురుతో తొక్కించి ఒక 50-60 ఏళ్ళ క్రితం ఉన్న టెక్నాలజీ కాదు కదా. నిన్న మొన్న కట్టిన గోడ సరే వదిలే. నేనేమనుకున్నానంటే పేపర్లో ఎక్కడ ఈయనలోనే ఎక్కడ మొత్తం చూశాను. అది వైసీపీ వాళ్ళు కట్టారు 2019 20 అన్నారు. సరే పోనీలో లంచాలు ఎక్కువ తిని ఉంటారు, 4 వేలు పెట్టింది కోలడానికి అనుకున్నా. తీరా చూస్తే ఇప్పుడు అది 30 రోజుల క్రితం 28 రోజుల క్రితం కట్టిన గోడ అంట. అది మన రాజకీయ నాయకులు అద్భుతమైన టాలెంటు. పైకి చెప్పేవన్నీ నీతులండి, మనం చేసేవన్నీ కూడా ఇంక బూతులు అనకూడదులే. ఇప్పుడు అసలు ఎంత విచిత్రం ఉంటుంది. గోడ 30 రోజుల క్రితం కొట్టిన గోడ పడిపోయిద్దా? సర్వార్థం కారణం గారు 150 ఏళ్ళ క్రితం 100 ఏళ్ళ క్రితం కట్టిన బ్రిడ్జీలు అలాగే ఉంటాయా? అసలు ఈ చిన్న గోడని మీరు కట్టలేకపోతే ఇంక పెద్ద బ్రిడ్జీలు మీరు ఏ మాత్రం కడతారని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. నాకేంటండి, ఎవరికైనా భయం వేస్తుంది. మళ్ళీ అడుగుతున్నానండి, చిన్న బ్రిడ్జిని కట్టలేకపోతే మనం, చిన్న గోడను కట్టలేకపోతే పెద్ద పెద్ద బ్రిడ్జిలు ఎలా కడతామన్నా అసలు ఎలా ఉంటాయండి అవి? అయ్యి బాబోయ్, ఎంత అవినీతి అండి ఇది! దేవాలయాల దగ్గర, తిరుపతి దగ్గర, లేకపోతే ఇక్కడ అక్కడ ఇన్ని అవినీతులు జరుగుతాయా? మరి వాటిని మళ్ళీ ప్రధాన పత్రికల్లో రాయమా? సోషల్ మీడియా లేకపోతే సరే జగన్ గవర్నమెంటో చంద్రబాబు నాయుడు గవర్నమెంటో ఎవరిదన్నా కానివ్వండి, మరి ఇంత దారుణాలా? ఆ చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తారా? తప్పు వాళ్ళదా అండి? అది గుడికి వెళ్ళటం వాళ్ళ తప్ప? గుడికి వెళ్ళి గోడ పక్కన లైన్లో నిలబడటం వాళ్ళ తప్ప? సరే చనిపోయారు, ఏదో జరిగిపోయింది యాక్సిడెంట్, 5 లక్షలు 10 లక్షలు ఎక్స్గ్రేస్ చేస్తారా? అందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. జాబులు ఇవ్వరా? ఏంటండి బాబు ఇదంతా చెప్తా? మన పిల్లలు జరిగితేనేమో పెద్ద ఘోరాలు నేరాలు, పక్కవాళ్ళు చచ్చిపోయి ప్రాణాలు పోతేనేమో క్షేమం కొట్టినట్టు కూడా ఉండలేదు. ఏదైనా సరే సార్, వాళ్ళకి న్యాయం చేయండి. మళ్ళీ ఇలాంటి అవినీతి కట్టడాలు ఎక్కడ కట్టమాకండి, ప్రజల జీవితాలతో ఆడుకోమాకండి.